హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు వీడియో చూడగానే మీకు ఒక డౌట్ రావచ్చు. మార్నింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తుంది ఏంటి, వంట చేయకుండా అని మీకు డౌట్ రావచ్చు. అయితే వంట అయిపోయిందండి. ఒక సిస్టర్ నిన్ను అడిగారు ఏంటంటే వీడియో షూట్ చేయకుండా, ఎలాంటి ఎడిటింగ్లు ఏం చేయకుండా అసలు మెయిన్గా ఒరిజినల్గా మీరు బ్లౌజ్ ఎలా కట్ చేస్తారని. దానికోసం ఈరోజు ఏం చేశానంటే, వంట అయిపోగానే పిల్లలు స్కూల్కి పంపించేసి వెంటనే నేను బెడ్రూమ్లోకి వచ్చేసానండి. వీడియో షూట్ చేయడానికి నేను ఎలాంటి ఏమంటారు డెకరేషన్స్ అవి ఏమి ఉండమాట. అంటే కొంచెం నీట్గా ఉండేటట్టు బల్ల అవి ఏమి చూసుకోను. మామూలుగా నేను ఒరిజినల్గా ఎలా కట్ చేస్తానో అలాగే చూపిస్తాను. ఇప్పుడు కూడా అంతే. జస్ట్ నేను కెమెరా పెట్టాను స్టాండ్కి, అంతే. కెమెరా స్టాండ్కి పెట్టి నేను కటింగ్ చేస్తున్నాను అనమాట. మా వాళ్ళకి చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మా ఒరిజినల్ కటింగ్ అంటే ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా, ఎలాంటి ఏం చేయకుండా ఒరిజినల్గా ఎంత టైం పడుతుంది నాకని మా వాళ్ళు అడిగారు. దానికోసం నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. నన్ను అసలు పిలవద్దని చెప్పాను. అయితే మధ్యలో మాత్రం ఒక కస్టమర్ వచ్చారండి. కస్టమర్ వచ్చి కుట్టిన బ్లౌజ్ తీసుకెళ్లారు. ఒక 5 మినిట్స్ పట్టింది తన బ్లౌజ్ ఇచ్చి పంపించడానికి. ఆ 5 మినిట్స్ టైం అనేది ఇక్కడ కొంచెం తగ్గినట్టుంది, అంతే తప్ప. అయినా కెమెరా ఆఫ్ చేసే వెళ్ళాను, నేను కెమెరా ఆన్ చేసేసి వెళ్ళిపోలేదు. సో ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానంటే, మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే కట్ చేస్తాను. కానీ వీడియో ఎడిటింగ్ అంటే వీడియో షూట్ చేసినప్పుడు స్లోగా కటింగ్ చేస్తానన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు అర్థం కాదు కదా. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఉండదు, అప్పుడు బాగా స్లోగా ఉంటుంది. ప్రతి అక్షరం మీకు కనిపించాలి. మన కట్ చేస్తున్న బ్లౌజు మీకు కనిపిస్తుందా లేదా, ఎడిటింగ్ చేయకుండా నీట్గా కనిపిస్తుందా లేదా కెమెరాకి అని ఒకవైపు కెమెరా చూసుకోవాలి, ఒకవైపు మీకు అర్థమయ్యేటట్టు ఉంటుందా లేదా అని చూసుకోవాలి. అవన్నీ చూసుకునేసరికి ఖచ్చితంగా నాకు ఒక 20 మినిట్స్ పడుతుందండి బ్లౌజు కట్ చేయడానికి. కానీ నేను ఇది వచ్చేసి జస్ట్ ఒక 11-12 మినిట్స్లోనే కట్ చేస్తాను, లైనింగ్ బ్లౌజ్ కాబట్టి. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి 8 మినిట్స్లోనే కట్ చేస్తాను. లైనింగ్ బ్లౌజ్ అంటే మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి కదా, అందుకుని. సో ఇప్పుడు నేను ఎలాంటి కొలతలు ఏం చెప్పను, ఎందుకంటే నేను ఒరిజినల్గా ఎలా కట్ చేస్తున్నాను. కావాలని చూడండి, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కూడా వినిపిస్తుంది మీకు. నేను ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేసి మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే బ్లౌజులు సెట్ అవుతాయి. లేని చెప్పేసి సెట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి మళ్ళీ చూస్తారు, మళ్ళీ సెట్ అవ్వదు. పాపం వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి. మనం ఎలాగ ఒరిజినల్గా కస్టమర్ కుడుతున్నామో అలా చెప్తేనే సక్సెస్ అనేది అవతల వాళ్ళకి వస్తుంది, మనకు కూడా వస్తుంది. అయితే నేను వచ్చేసి ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న ఒక వీడియో ఉంది చూసారా, పైపింగ్. కోల్కతా వాళ్ళు ట్రై చేసిన పైపింగ్ అని నేను పోస్ట్ చేస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యన మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకన్నా ఈజీ మెథడ్ కనిపెడుతున్నారండి. నిజంగా వాళ్ళని మించిన మన వాళ్ళు నిజంగా తెలుగు వాళ్ళకి చాలా గ్రేటు. అది నేను ఒక వీడియోలో చూసానమాట. చాలా ఈజీగా ఉంది. నేను ఇప్పుడు టైలరింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను దాని గురించి. చాలా బాగుంది టిప్ అనేది. వాళ్ళకన్నా తోపులు అనమాట. ఇంకా టైలర్స్ కన్నా మన వాళ్ళే తోపులు అనే స్టేజ్లోకి వచ్చేసారు మన వాళ్ళు నిజంగానే. ఇప్పుడు ఇలాగా నేనైతే ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాను ఏంటి అనేది నేను ఏం చెప్పను. ఆల్రెడీ మీకు తెలుసు నా మెథడ్ ఎలా ఉంటుందో. ఆర్మ్ లూజ్ ప్రకారమే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఆర్మ్ లూజ్తోనే మీరు బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం వెనకాల ఉబ్బెత్తుకు వస్తాయి. చంక డౌన్ దగ్గర మార్పులు తెలుసు కదా మన మెథడ్ ఎలాగ ఉంటుంది. 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు అలాంటి ఆర్మ్ లూజ్లు వస్తే చంక డౌన్ ఎంత తీసుకోవాలి, హ్యాండ్ డౌన్, అవి ఆర్మ్ లూజ్ పెట్టగానే బ్లౌజులు సెట్ అవ్వండి. దానికి తగ్గట్టు హ్యాండ్ కటింగ్ ఉండాలి. అందుకనే మన వీడియోస్ అన్నిలాగా వైరల్ అవుతున్నాయి. మెయిన్ వచ్చేసి ఆర్మ్ లూజ్ కాదు. అందరు అనుకుంటున్నారు ఆర్మ్ లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అని. ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కటింగ్ చేసేస్తే ఒకలా వస్తుంది. నేను చెప్పాను కదా హ్యాండ్స్కి చంక డౌన్ అని 3 ఇంచులు, 3.5, 3.5 అవి వాటి వల్ల బాగా కిక్ వచ్చింది, లేకపోతే రాకపోను అంతలా కిక్. చూడండి, నేను నిన్న స్టిచ్చింగ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. 4 కొలతలతోటి బ్లౌజు, ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుందని. అదే కొలతలు నేను రాసి పెట్టుకున్నాను పక్కన. నిన్న దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను అనమాట, ఈ బ్లౌజ్కి సంబంధించిన వీడియో. అవి కొలతలు నా దగ్గరే ఉన్నాయి, దాని ప్రకారమే ఫాలో అవుతున్నాను. ఆది బ్లౌజ్ ఇచ్చేసి మనకి ఒక 3-4 బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నేను జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఈ బ్లౌజ్ అనేది కట్ చేశాను. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక 2-3 మినిట్స్ ఎక్కువ అయినట్టుంది అంతే. ఎప్పుడు కూడా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటేనే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా, ఎంత తక్కువ క్లాత్లైనా ఈజీగా కట్ చేసేయచ్చు మనం. అయితే ఇది వచ్చేస్తే మనకి క్రాస్ కటింగ్ అనమాట. నేను ఏమి చూడలేదండి అస్సలు, కెమెరా వంక అస్సలు చూడట్లేదు. కెమెరా ఎలా వచ్చింది ఏంటని ఇంకా నేనేం పట్టించుకోవట్లేదు. నేను ఎలా కట్ చేస్తానో
అసలు ఎంత ఫాస్ట్గా కట్ చేస్తానో అని తెలియడానికే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను, లేకపోతే పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేసామనుకోండి, మామూలుగా రావు కామెంట్లు, నీకు నువ్వే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావా, కొంచెం సేపు కూడా ఆగవా, ఎందుకంత ఫాస్ట్, అబ్బా ఒకటి కాదు రెండు కాదు, ఎందుకంటే కమెంట్లే కదా, చెయ్యి ఉంది అక్కడ, హ్యాండ్ ఫింగర్స్ ఉన్నాయి, టైప్ చేసేస్తారా అయిపోతుంది. అందుకనే ఇదంతా గోల్ ఎందుకని, మనకి ఆల్రెడీ వ్లాగ్ ఛానల్ ఉంది, మనం ఏంటో రియాలిటీ చూపించడానికి నేను వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఇలాంటి టిప్స్ వాడుకోవచ్చు ఈ ఛానల్లో. అది ఇదే సేమ్ పెట్టేశాను అనుకోండి, ఇంకా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఏం అర్థం కావట్లేదని కామెంట్ చేస్తారు. సూపర్ ఫాస్ట్గానే ఉండాలండి, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. చాలామందికి ఎప్పటి నుంచో డౌట్ వస్తూ ఉంటుంది, ఎన్నో బ్లౌజులు పెడుతున్నారు, అసలు రోజుకి ఎన్ని బ్లౌజులు కుడుతున్నారు మీరని. నేను కట్ చేసి కుట్టడానికి నాకు వచ్చేసి టైము దగ్గర 15 మినిట్స్ అండి. 10 మినిట్స్ కట్ చేయడానికి, కుట్టడానికి 40 మినిట్స్, అతుకులు అవన్నీ పెడితే ఒక 15 మినిట్స్. బాగా అతుకులు వచ్చేసి నన్ను బాగా హింసించేసిన బ్లౌజ్ అయితే 1 అవర్ అంతే. నేను టైము ఎలా మెయింటైన్ చేస్తాను మీకు అందరికి తెలుసు కదా, 11 to 3 అంతే. ఆ తర్వాత క్లోజ్ మొత్తం, పిల్లలు ఇంట్లో చూసుకుంటారు, వంటలు అవే. మార్నింగ్ ఉన్నంత వంట ఈవినింగ్ టైంలో ఉండదులేండి, ఏమన్నా కూరలు అవి మిగిలితే దాంతోనే అయిపోతుంది. ఎంతైనా పిల్లలు ఉంటే మాత్రం పని అవ్వదు కదా. నేను ఇప్పుడు పోస్ట్ చేశానా ఈ వీడియో, మళ్ళీ స్టిచ్చింగ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను, అదంతా అయ్యేసరికి 11 అవుతుంది. మధ్యలో ఇంకొక 2 వీడియోలు పోస్ట్ చేస్తాను, అది అయ్యేసరికి 1 అవుతుంది. 1 అయ్యేసరికి లంచ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా టిప్పు వైరల్ అవుతుంటే మన స్టైల్లో ఎలా చేయాలనేది దాని మీద తిప్పలు పడతాను. మొన్న తిప్పలు పడ్డాను కదా, అలా అనమాట. అలా తిప్పలు పడిన తర్వాత అది మంచిగా సెట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగా చాలా మట్టుకి టైం అనేది కొంచెం వేస్ట్ అయినా కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది, అవతల వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది కదా. అలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అనమాట. టైము అనేది నాకు అస్సలు ఉండదండి, నా దగ్గర లేనిదే టైం అన్నమాట. మిగతా అన్నీ ఉన్నాయి, ఇంకా టైం ఉండే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది. వేరే ఛానల్స్ ఉన్నాయి మనకి, అందులో కూడా బ్లౌజ్ కటింగ్ పెట్టచ్చు. ఎక్కడ టైం దొరుకుతుంది, చిన్న చిన్న టిప్సే పెడుతున్నాను. ఒక్క బ్లౌజ్ కటింగ్ చూపించాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికే నాకు 20 మినిట్స్ పడుతుంది. అదంతా అయిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకొక 20 మినిట్స్, ఎడిటింగ్ అవన్నీ చేయడానికి. దాని బదులు ఒక 2 బ్లౌజులు కుట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనే థాట్ మిగతా వాళ్ళకు ఉండొచ్చు, ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో. కానీ ఇదొక మంచి పనిలాగా భావించుకుంటే ముందుకు వెళ్ళిపోతాం ఈజీగా. మనీ అనేది ఇంకా చెప్పలేమండి, యూట్యూబ్లో మనీ అనేది ఎలా వస్తుంది ఏంటనేది. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. నాకైతే ఫస్ట్ 15 డేస్ అయితే ఏమీ రాదండి, నన్ను యూట్యూబ్ కింద వేసి మరీ తొక్కేస్తుంది. నాదే అని కాదు, ఎవరిదైనా. ఈ మధ్యన ఛానల్స్ బాగా ఎక్కువైపోయినాయి కదా, అందరికీ డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే, నాకెలా తెలిసిందంటే చాలామంది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఇది వరకు చూసేవారు కాదనమాట. ఎందుకు చూడట్లేదు ఏంటని డౌట్ వచ్చేది. అప్పుడు చెప్పారు, నోటిఫికేషన్ రావట్లేదు అక్క అసలు యూట్యూబ్ నుంచి అని. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళు ఇలా చేస్తుందా యూట్యూబ్. ఒక 15 డేస్ అయితే నన్ను తొక్కేస్తుందండి, ఆ తర్వాత రిలీజ్ చేస్తుంది. కానీ ఇంకా ఆ 15 డేస్లో ఏం సంపాదిస్తాము, ఎంత పెట్టినా కూడా ఉన్నవే వస్తాయి, ఎన్ని పెడితే అన్నీ డబ్బులు వస్తాయి. ఇంకంతే, మనం అలా వెళ్ళిపోవాలంతే. ఎక్కువ ఆశపడి ఎక్కువ పరిగెట్టే కన్నా ఇలాగా చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం నయమని. అలా అనమాట. ప్రతిదీ కూడా ఒక ఇన్ఫర్మేషన్గా ఇస్తూ ఉంటే వస్తాయి డబ్బులు, లేకపోతే లేదు. యూట్యూబ్ మీద ఫ్యామిలీ మొత్తం బతకాలంటే మాత్రం అది ఇంపాసిబుల్ అండి. అసలు దాని మీద అప్పులు తీర్చుకోవాలి, దాని మీద పిల్లల్ని చదివించుకోవాలంటే మాత్రం కాని పని. అది ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలంతే. అందుకు నేను టైలరింగ్ కూడా వదలను కదా. ఇప్పుడు టైలరింగ్ వదిలేసి నేను నా లాంగ్ ఫ్రాకులు, నా బ్లౌజులు, నా పెట్టికోట్లు, శారీ పెట్టికోట్లు కుట్టుకున్నా కూడా చూస్తారు జనాలు. కానీ మనకి దాని మీద డబ్బులు రావాలి కదా, మనకి ఇన్కమ్ అనేది రావాలి. ఇప్పుడు పిల్లల ఫీజులు చూడండి, చిన్నోడుకోమో 28,000 ఎల్కేజీ. మనలాగా గవర్నమెంట్ స్కూల్లో చదివించలేం కదా. నేను చాలా తిప్పలు పడ్డాను ఎంఎన్సీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఇంగ్లీష్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఫ్లూయెంట్గా ఉండాలన్నమాట. ఎంత ఫ్లూయెంట్గా అంటే ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండాలి. అలాంటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. తెలుగు మీడియము 10th క్లాస్ వరకు, ఇంటర్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. ఇంటర్ మొత్తం ఇంగ్లీష్ మీడియమే, డిగ్రీ కూడా ఇంగ్లీష్ మీడియమే. 10th అంటే గవర్నమెంట్ స్కూలు. ఇంట్లో పరిస్థితులు బాగాలేక, మా ఫాదరు టైలర్ కాబట్టి టైలర్ మీద బతకాలి అంటే ఫ్యామిలీ అంతా ఎంత కష్టమో మీరే ఆలోచించండి. జెంట్స్ టైలర్, లేడీస్ టైలర్ కూడా కాదు. తర్వాత రెడీమేడ్ వచ్చేసింది, అప్పుడు బాగా ఇబ్బంది అయిందండి. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాకన్నా ఇంకా టూ మచ్ ఇబ్బంది మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే, మా హస్బెండ్ వాళ్ళైతే, వాళ్ళు చేనేత పనులు చేస్తారనమాట. అంటే చీరలు నేస్తారు.
ఇంకా వరదలు రావడం. ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుంది, మేమైతే హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం కాబట్టి మాకు వరదలు అవి ఏం తెలియవు. వరదలు రావడము, వాళ్ళది చిన్న గుడిసెలాగా ఉండేదండి. పెళ్ళైన కొత్తలో కూడా ఉంది. ఈ మధ్యన ఈయన ఆస్ట్రేలియా వెళ్ళి మనీ సంపాదించడం వల్ల ఇల్లు కట్టుకున్నాం. కానీ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇల్లు అంతా చూపిద్దామని మీకు. 2 years అయిందండి ఇల్లు కట్టి. పాప మా వారే ఎంతో కష్టపడి అక్కడ వెళ్ళి నన్ను పిల్లల్ని దూరంగా పెట్టి చాలా కష్టపడి ఆయన 2 years 1.5 year చేశారు. ఇంకా అక్కడికి వచ్చేసరికి కోవిడ్ విపరీతంగా వచ్చేసింది. ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోయినాయి, వెనక పంపించేశారు. నిజంగా ఆయన వెనక పంపించడం మంచిదో చెడ్డదో తెలియదు, కానీ మీ దగ్గరికి రావడానికి మాత్రం నేను జాబ్ మానేయటమే కారణము. ఒక రకంగా చెప్పాలంటే మా చిన్నోడు పుట్టిన తర్వాత జాబ్ మానేయాల్సి వచ్చింది. తర్వాత పుట్టిన తర్వాత కూడా వెళ్దామని అనుకున్నాను, ఇంట్లో పరిస్థితులు బాగాలేక. ఇంకా మా వారు ఆస్ట్రేలియా ఉండేసరికి ఇన్కమ్ కొంచెం బాగానే వస్తుంది, ఇంకా నువ్వు కూడా ఎందుకు కష్టపడాలి, మానేసే పిల్లల్ని చూసుకో అన్నారు. అప్పుడు మానేయడం వల్ల మీ దగ్గరికి రాగలిగాను. లేకపోతే ఇంకా నేను స్టిచ్చింగ్ కూడా వచ్చేది కాదు, నాకు బయటే కుట్టించుకునేదాన్ని. పెద్ద తలనొప్పి అండి బయట కుట్టించుకోవాలనుకుంటే. ఇష్టం వచ్చినట్టు పెట్టేసేవారు, నాకు అస్సలు నచ్చేది కాదు. బ్లౌజ్ అయితే ఏదో ఇంకా సంవత్సరానికి 2 సార్లు చీర కట్టుకుంటాను, మధ్య మధ్యలో ఏదో కొత్త కొనుక్కుంటాను అని లైట్ తీసుకునేదాన్ని. నాకేమో షార్ట్ హ్యాండ్స్ ఇష్టము. షార్ట్ హ్యాండ్లో పై కొద్దిగా లేచినట్టు రావాలన్నమాట, హ్యాండ్ లూజ్ దగ్గర లేచినట్టు రావాలి. అలాగా రావాలంటే వచ్చేది కాదు, భుజాలన్నీ జారిపోయాయి. పెద్ద పెద్ద నెక్కలు పెట్టేసేవాళ్ళు. నెక్కలు పెట్టారు ఓకే, అది ట్రెండ్, కానీ భుజాలు జారిపోయాయి. ఫ్రంట్ పాటము షేప్ ఎక్కువ ఇచ్చేసేవారు. నాకెంత చిరాకో, షేప్ ఎక్కువ ఇస్తే చింపేయాలంత కోపం వచ్చేది నాకైతే బ్లౌజ్ని. నాకు అస్సలు ఇష్టం ఉండదు షేప్ అనేది. జస్ట్ ఉందా లేదా అన్నట్టు. మరి నాకు చెస్ట్ తక్కువ కదా, అలాగా షార్ప్గా ఉంటే మాత్రం నాకు అస్సలు చాలా చిరాకండి. నాకు కొంచెం హైట్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్ డాట్. నాకు అప్పుడు తెలిసేది కాదు ఫ్రంట్ పార్ట్ డాట్ ఎంత ఉండాలి ఏంటని, మనకు అంత సీన్ లేదు కదా నాలెడ్జ్. జస్ట్ నాకు ఎందుకో ఇబ్బందిగా ఉండేది ఫ్రంట్ పార్ట్ అనేది, బాగా షార్ప్గా వచ్చేసేది ముందుకి. నాకు అస్సలు నచ్చేది కాదు, డ్రెస్సులు వేసుకుంటాం బాగా అలవాటు అయిపోయి. ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ చపాతీలు చేసి ఇడ్లీలు దోశల పిండి రుబ్బుతున్నాను. ఇంకో మార్నింగ్ అయిపోయింది వంకాయ కర్రీ చేద్దామని. సో అలాగా బయట బ్లౌజులు కుట్టుకునేటప్పుడు చాలా ఇష్టం వచ్చినట్టు కుట్టేవారు. అంతగా నచ్చేది కాదు, కానీ ఇంకా అడ్జస్ట్ అయిపోయేదాన్ని. ఇంకా నా బ్లౌజులు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు నాకు నచ్చినట్టు నేను కుట్టుకుంటున్నా, ఏ మోడల్ అయితే ఆ మోడల్. ఫస్ట్ నేను వచ్చిందే టైలరింగ్లోకి మంచిగా నా బ్లౌజులు నేను కుట్టుకుంటానికే కదా, ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ అనేది బాగా ఉంది. సో ఇప్పుడైతే నేను జీడిపప్పు వంకాయ కర్రీ చేస్తున్నానండి, రాత్రి కూడా చేసేస్తా. ఇంకా చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేశానో, 10 minutes పట్టింది కదా. మీరు వీడియో చూడండి కావాలనుకుంటే, వెనక్కి వెళ్ళి, నేను చెప్పడం మర్చిపోయాను. వెనక్కి వెళ్ళి చూస్తే ఎంత వచ్చింది, 10-12 minutes వచ్చింది అంతే. అది కూడా లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఆ 12 minutes కూడా, లేకపోతే రాకపోను. కొద్దిగా దోశల పిండి రుబ్బాను, ఆ పిండి ఉంది, ఈరోజు వేసేసి రేపు ఇడ్లీలు వేస్తాను. రేపు వచ్చేసి సాటర్డే, మా వాడి చిన్నోడికి పాండా క్యాప్ తయారు చేసి పంపించాలంట. డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లాక్ అయినా వైట్ అయినా అన్నారు. ఇప్పుడు రాత్రి చెయ్యాలి అది. తర్వాత మా పెద్దోడికి రివిజన్స్ స్టార్ట్ అయినాయండి, కూర్చోపెట్టి చదివించాలి. ఈ మధ్యన బాగా టార్చర్ పెట్టేస్తున్నారు, వాగలేకపోతున్నాను. వాగి నీరసం వస్తుంది వాళ్ళతోటి. నిజంగా ఒక 10 వీడియోస్కి వాయిస్ ఇస్తే ఎంత ఎనర్జీ అవుతుందో, వాళ్ళతో హోంవర్క్ చేయించడానికి అంత ఎనర్జీ ఖర్చు అవుతుందండి. అస్సలు చేయరు. ఈ కార్తీక్ ఏమో ఎల్కేజీ, హోంవర్క్లు తక్కువ ఉంటాయి, ఫటాఫట్ 1/2 అవర్లో చేయించేస్తాను. జయదేవేమో ఫస్ట్ క్లాసు, కాన్వర్జేషన్ అని, ఈవీఎస్ అని, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. ఆ అన్ని లాంగ్వేజ్లకి సంబంధించిన రివిజన్స్ అవన్నీ చేయించాలి. వాడికి 1 hour పడుతుంది. తమ్ముడేమో 15 minutesలోనే వెళ్ళిపోతున్నాడు, ఆడుకుంటున్నాడు. నువ్వేమో నాకు ఇంతసేపు చేయిస్తున్నావని ఆ 2 రోజుల నుంచి ఏడుపు. వాడు చిన్నోడు, వాడికి తొందరగానే అయిపోతాయి. లేకపోతే వాడిని కూర్చోబెడితే పక్కన, నాకు అయిపోయింది హోంవర్క్ నేను కూర్చోనని వాడేడుపు. ఈ దగ్గరగా పుట్టడం వల్లనో, లేకపోతే ఈ మగపిల్లలే ఇంతనో నాకేం అర్థం కావట్లేదు. నిన్నైతే స్కూల్లో చూశానండి, ఒక ఆవిడ ఫస్ట్ క్లాస్ అబ్బాయి అంట, ప్రెగ్నెంట్ అనమాట. ఆమెను చూసి ఎంత బాధ అనిపించిందో. రోజు వస్తుంది, నెలలు నిండిపోయినాయి, నాకు తెలిసి 9th month. చూస్తుంటే అలాగే ఉంది, ఎంతో ఇబ్బంది పడుతూ వస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, వెంటనే పుట్టడం మంచి పని అయింది, తోసేసి ఒకేసారి స్కూల్కి, మనం ఫ్రీ అయిపోతాం. అప్పుడు ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు బాగుంది. ఎందుకంటే మళ్ళీ ఆ బాబుతోటి, ఆమె ప్రెగ్నెంట్ తోటి బాబు కోసం రావాల్సి వచ్చింది. చూసారా, ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు, కానీ అప్పుడు 1 week నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను.
పాపం చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. సో ఇప్పుడైతే మగ్గిపోయినాయండి అంతానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. మా వారికి వంకాయ కన్నా ఇది ఇష్టం అన్నమాట. ఆంధ్ర సైడ్ చేస్తారంట. మన మసాలా వంకాయ ఉంటుంది చూసారా, అది తెలంగాణ సైడ్ చేస్తారు. తెలంగాణ సైడ్ ఎక్కువ చేస్తారు, ఆంధ్ర సైడ్ జీడిపప్పు వంకాయ ఫేమస్. ఇది మగ్గిపోయి కారం వేసేసాను. తర్వాత వాటర్ వేసేసుకుని విజిల్ పెట్టాను. విజిల్ పెడుతుంటే మరీ మెత్తగా అయిపోతుంది. సో వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసామంటే నూనె అంతా బయటకు తేలిపోతుంది కదా పైకి, అయిపోయినట్టే. ఇంకా నాకు ఇంట్లో పని అయిపోయింది. పిల్లలు లేచిన తర్వాత దోశలు వేసేసి వాళ్ళని రెడీ చేయించేసి స్కూల్కి పంపించేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, మనం 10 నిమిషాలు కట్ చేయొచ్చండి నా మెథడ్లో అయితే. ఖచ్చితంగా చూశారు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా నేను తీయలేదు మీకు తెలియాలని. ఎందుకంటే నేను డోర్ క్లోజ్ చేశాను. డోర్ ఓపెన్లో ఉంటే మళ్ళీ బయట వెహికల్ సౌండ్ వస్తాయని చెప్పేసి జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే, ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు. పైగా మధ్యలో ఒక ఆవిడ వచ్చింది, కానీ వీడియో ఆఫ్ చేసే వెళ్ళానండి, పాజ్లో పెట్టేసి వెళ్ళాను. టైం ఏమీ రన్ అవ్వలేదు. అయినా ఎంతైనా కూడా 11-12 నిమిషాలు అంతే, అంతకు మించి ఏముండదు. ఎన్ని బ్లౌజులు కట్ చేయాలనుకున్నా. అలాంటప్పుడు అరగంటలో ఎన్ని బ్లౌజులు కట్ చేయొచ్చు చెప్పండి? 3 బ్లౌజులు ఈజీగా కట్ చేయొచ్చు అరగంటలో. గంటలో 6 బ్లౌజులు. కానీ నడుము నొప్పి వస్తుంది అలా కంటిన్యూగా చేస్తే. అరగంటలో 6 బ్లౌజుల కన్నా, గంటలో 6 బ్లౌజుల కన్నా 5 బ్లౌజులు కట్ చేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్